టీవీ న్యూస్ కి స్వాగతం. కల్లూరు మెయిన్ రోడ్లోని ఆర్యవైశ్య కమిటీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆలయ కమిటీ సభ్యులు మరియు పట్టణ కమిటీ అధ్యక్షులు చలవాది నగేష్ మాట్లాడారు. దేవి నవరాత్రి కార్యక్రమంలో నిత్యం పూజ మరియు ప్రసాద కార్యక్రమాలు, గోత్రనామాల అర్చన కార్యక్రమాలు ప్రతిరోజు సాయంత్రం నిర్వహించి మహిళలు బతుకమ్మ పాటలతో, కోలాట నృత్యాలతో నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరిగింది. నవరాత్రులు ప్రతి రాత్రి విశేషమైన అమ్మవారి అవతారాలతో నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల కమిటీ, గ్రామ కమిటీ, గ్రామ పెద్దలు, మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుందని తెలియజేశారు. श्री विश्वेशमन प्रसादन करी काशीपुरादि रूपावलंबन करी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी समान कुंडल करी दशा शुभ करी काशीपुरारी माता ప్రతిరోజు దేవి అవతారాలు చేస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం బతుకమ్మ ఆడుకుంటున్నారు. అందరూ అంతా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్య సంఘం నిర్వహిస్తున్నా కానీ కులమతాలకు అతీతంగా ఎవరైనా పాల్గొనొచ్చండి. ఒకళ్ళు ఆర్య సంఘం వారే నిర్వహిస్తున్నారని బయట రాకపోవడం అలాంటి ఏం చేయలేదు. కులమతాలకు అతీతంగా జరుగుతుంది. అందరూ రావచ్చు, పూజలు అందరూ పాల్గొనవచ్చు. మొత్తం ఆర్యనే కాదు. అదేవిధంగా ప్రతిరోజు కోలాటం జరుగుతుంది. మన ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ అన్నదానానికి అందరూ పాల్గొనవచ్చు. కల్లూరు గ్రామం శ్రీ మాత్రే నమః. ఇక్కడ వాసవి ఆర్య వైశ్య సంఘం కమిటీ తరఫున కల్లూరులో దివ్యంగా మేము ఇక్కడ అమ్మవారిని నిలుపుకొని పూజలు చేసుకుంటూ సాయంత్రం పూట బతుకమ్మ తల్లిని ఆడుకుంటూ మేము అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాము. మేము మా వాసవి సంఘం తరఫున డొనేషన్స్ వసూలు చేసి అందరినీ మేము ఆదరిస్తాము. ఎవరి దగ్గర తీసుకోకుండా కూడా ఇది మా సంఘం ప్రత్యేకత. ఆదివాసీ సంఘం తరఫున మేము ప్రతి సంవత్సరం బతుకమ్మలు, అమ్మవారి విగ్రహ ప్రతిష్టతో ప్రతిరోజు అలంకరణలు, విశేష అలంకరణలు, విశేష పూజలు ప్రతి ఒక్కటి మా అందరి మహిళల సహాయ సహకారాలతో చేసుకుంటున్నాము. దీనికి వెనుకుండి నడిపించేది మా ఆదివాసీ సంఘం తరపున ఉన్న మగవాళ్ళందరి కృషితోనే మేము ఇంత చేయగలుగుతున్నాము. ఈ ప్రతి సంవత్సరం పోగొట్టుకోకుండా మేము బతుకమ్మలు కూడా సాయంత్రం పూట బతుకమ్మలు తయారు చేసి ఆటపాటలు అన్నీ కూడా వెనకటి నుంచి వచ్చే సాంప్రదాయాన్ని పడగొట్టకుండా ఆడుకుంటున్నాము. జై వాసవి. ఈరోజు 5వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనిస్తున్నారు. ఈరోజు అమ్మవారికి అన్నాభిషేకం జరిగింది. భక్తులందరూ విరిగా వచ్చి ఈ కార్యక్రమం విజయం చేస్తున్నారు. భక్తులందరికీ నమస్కారం. ఈ కల్లూరులో కల్లూరు మండల అదేవిధంగా కల్లూరు పట్టణ ఆదివాసీ సంఘం తరఫున ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి ఈ మెయిన్ రోడ్లోని ఈ ప్లేస్ ఎన్నుకొని అందరికి ఇష్టమై ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అందరూ ఒకరిలో సంధానం చేసుకొని ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా ఆదివాసులతో పాటు బయట ఉన్న భక్తులు కూడా చాలా మంది ఇచ్చేసి ఈ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. దాంతో పాటు ఉదయం సాయంత్రం పాటు కూడా మేము ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా రోజు అవతారాలలో అమ్మవారు ఏ రోజైతే ఏ అవతారం చేయాలో ఆ రోజు అవతారం పూజలు ఘనంగా నిర్వహించడం. అదేవిధంగా ఈ రోజు 5వ రోజు అన్నపూర్ణాదేవి కార్యక్రమంలో అన్నపూర్ణాదేవి అవతారంలో భాగంగా ఈరోజు అమ్మవారికి అన్నాభిషేకం చేయడం, తర్వాత లింగాష్టకం, ఈ 2 కార్యక్రమాలు ఈరోజు చేయడం జరుగుతుంది. అదేవిధంగా
సరస్వతి పూజ పిల్లలందరితో కూడా చేయడం జరుగుతుంది. దానికి కమిటీ వారే మొత్తం కూడా స్పాన్సర్ చేస్తున్నాం. పిల్లలందరూ కూడా ఒక చేతులతో వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత పూజలు చేసుకోవచ్చు. ఇంటి దగ్గర నుంచి ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఆదివారం రోజు 13వ తారీఖు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మా అందరూ కృషితో జరుగుతుంది. ఈ కార్యక్రమం జరగడానికి మాకు సలహాగా పెద్దవాళ్ళుగా అంజయ్ గారు, తస్మంతి హనుమంతరావు గారు, తస్మంతి రాంబాబు గారు, మాడవరి ప్రభాకర్ గారు, మాడవరి వేణు గారు, చారగొండ అచ్యుతరావు గారు, బ్రదర్స్ రాయల్ బ్రదర్స్, అదేవిధంగా ఇంకా దోసపాటి బ్రదర్స్, నాగబండి వారు, వీళ్ళంతా కూడా మా ఆరోగ్యులందరూ కూడా మేము మధ్యలో కొన్ని సమస్యలు ఆడదాం అనుకున్నా కూడా మమ్మల్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమాలు జరగడానికి మాకు ఎంతో కృషిగా ఉండి మా మెట్టపల్లి వరకు అందరూ కూడా మాకు కృషి చేసి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ప్రతి ఒక్క విషయంలో అందరూ కూడా తోడ్పాటు ఉండడం వల్ల ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా బుధవారం రోజు మన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా విజయబాబు గారు, మన ఎంపీ రామనరసింహరావు గారు, ముగ్గురు మన మండపానికి విచ్చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.